హలో అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే వంట చెప్తే ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. అందరు వెళ్ళిపోతుండొచ్చు. కాకరకాయ ఫ్రై అండి నేను చేసేది. నిజం చెప్పండి, ఈ ఫ్రై ఎంతమందికి ఇష్టం? కాకరకాయ కర్రీ అన్నా ఫ్రై అన్నా ఎవరికి ఇష్టమో నాకు చెప్పండి. కానీ మా ఇంట్లో మాత్రం ఈ కాకరకాయ ఫ్రై అంటే మా పిల్లలకైతే భలే ఇష్టం అండి. అసలు వీక్లీ 3 టైమ్స్ అని చేసేస్తాను నేను ఇది. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగానే నీట్గా కట్ చేసి కడిగేసుకున్న కాకరకాయలు వేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. ఆ తర్వాత తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఒక 5 నిమిషాలు ఇది మొత్తం ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. పెద్దగా మాత్రం పెట్టకూడదు. ఆ తర్వాత మనము వేరొక పెనం పెట్టుకొని దాంట్లో సన్నగా కట్ చేసిన కొబ్బరి వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో మెయిన్ పార్టే ఇది. ఈ పొడి వల్లనే ఆ ఫ్రైకి అంత టేస్ట్ వస్తుంది. తర్వాత పల్లీలు కూడా వేసి అవి కూడా సిమ్లోనే మనం చేసుకోవాలి. ఇవి మరీ మాడిపోతే కూడా టేస్ట్ బాగోదు. తర్వాత కొబ్బరి అంతా నీట్గా మనం మిక్సీ కొట్టుకోవాలి. కొబ్బరి మొత్తం మెత్తగా కొట్టుకోవాలి. కొబ్బరి కొట్టుకున్న తర్వాత ఈ లోపల ఇది చూడండి, ఇట్లా వచ్చేసింది మన కాకరకాయ. ఇట్లే రావాలండి. ఇట్లా వచ్చిన తర్వాతనే మనము మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. తర్వాత దాంట్లో పల్లీలు, ఎల్లిపాయ గడ్డలు అయితే అది ఎల్లిపాయ గడ్డ అనేది కంప్లీట్గా ఒకటి మొత్తం వేసేయాలి. పొడి అనేది మనకి కచ్చా పిచ్చగా ఉండాలి, మరీ మెత్తగా పౌడర్లా కూడా ఉండకూడదు. ఆ తర్వాత దీంట్లో మనము తగినంత కారము, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి ఒక్క 2 నిమిషాలు అటు ఇటు కలిపేసుకొని మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ వేసి 5 మినిట్స్ మనం సిమ్లోనే మగ్గించుకోవాలి. అంతండి. టేస్టీ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది రైస్లోకి, చపాతీలోకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.